మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం అజయ్ గారి దగ్గర ఉన్నాము. జనసేన పార్టీకి సంబంధించి డిసిప్లినరీ హెడ్. అదేవిధంగా గత 2 నెలల నుంచి పార్టీ గెలుపుకి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి శక్తివంచన లేకుండా కష్టపడిన వ్యక్తులలో అజయ్ గారు కూడా ఒకరు. అయితే రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అజయ్ గారి స్పందన ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి అజయ్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అజయ్ గారు, చెప్పండి. సర్వేలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి భారీ మెజారిటీతో గెలవబోతున్నాయని చెప్పి తెలియజేశాయి. రేపే ఫలితాలు వెలువడనున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్సైట్మెంట్ బయట చెప్పకూడదు, కానీ చాలా ఆతృతగా చూస్తున్నాం రిజల్ట్స్ కోసం. మనం పిఠాపురం ప్రజానీకం పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైన మెజారిటీ పోతున్నారు అనేది మాకు అందరికీ తెలుసు. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వచ్చుకొని తర్వాత సెలబ్రేషన్స్ మొదలు పెడతాం. అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ సెలబ్రేషన్స్? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు. అప్పుడు అంటే ఏ విధంగా సెలబ్రేషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారంటే ఏం చెప్తారు? సెలబ్రేషన్స్ యాక్చువల్గా అయితే అసలు వేరే రేంజ్లో ఉండాలా, కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని నిబంధనలు ఏదో పెట్టున్నారు చేయొద్దని చెప్పి. బట్ మా ఎక్స్పెక్టేషన్ అంతే, ఎవరేమన్నా కానీ మా జన సైనికులు ఆగరు. రేపు ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేమంతా కూడా అక్కడ చేబ్రోల్లో మన కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అక్కడ పోయి రిజల్ట్స్ పిఠాపురం రాష్ట్రం అంతా ఏమవుతున్నదో అక్కడ కూర్చొని చూడాలనుకుంటున్నాం. సెలబ్రేషన్ అనేది నేను అనుకోవడం ఒక రీజన్లో ఉంటుంది, రేపు అక్కడ వచ్చి కవర్ చేసుకోవడం. అదే ఈ 2 నెలల కష్టం ఇప్పుడు గెలవబోతున్నారని అనిపించినప్పుడు, ఎంతో 2 నెలలు కష్టపడ్డారు. మీకు మొదటిసారి సర్వే ఫలితాలు నేను ప్రకటించినప్పుడు భారీ మెజారిటీతో గెలుస్తారని ప్రకటించిన తర్వాత మీకు మనసుకి ఎంతనే ఏమనిపించింది సార్ మీ స్పందన? సర్వేలు మేము పడుచుకోలేదు, భయంగా చెప్తున్నా. ఎగ్జిట్ పోల్స్ అని దాని సర్వేలు మాకు ఏప్రిల్ 17వ తేదీ అనుకుంటా మేము నాగబాబు గారి రోడ్ షో చేసాం. సో నాగబాబు గారి రోడ్ షో చేయడానికి ఒక్కరోజు టైం ఉండింది. జస్ట్ 18th నుంచి మళ్ళీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వేరే అకౌంట్లో వస్తుంది, 17th వరకు పార్టీ అకౌంట్లో వస్తుంది. కాబట్టి 16వ తేదీ వచ్చి చెప్పారు, 17 రోడ్ షో ప్లాన్ చేసాం. సో రోడ్ షో ప్లాన్ చేసినప్పుడు 4 గంటలు అన్నాం. 4 గంటలకు పోతే అక్కడ ప్రచార రథం ఉంది, ఒక 50 మంది ఉన్నారు. కొంచెం ఏంద్రా అని భయపడ్డాం. ఇంకా 5:30 అయింది. తర్వాత ఎక్కడో పొట్టల్లోంచి జీవములు వచ్చినట్టు ఎట్లా వచ్చారో అసలు తిరుగులేదు. మీరు చూస్తుంటారు నాగబాబు గారి రోడ్ షో ఏ విధంగా జరిగిందో. ఆ రోజే డిసైడ్ అయిపోయాం, ఈ పిఠాపురంలో తిరుగులేదు మనకు. రోజు బలం పెరుగుతూ వచ్చింది. ఆ బలం పెరుగుతూ ఇవాళ మెజారిటీ ఎంత అనేది క్వశ్చన్, కానీ ఇంకా దేని గురించి ఎటువంటి డౌట్ లేదు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి కూడా అధికారం చేపట్టబోతుందని చెప్పి సర్వేలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకులు, జన సైనికులు ఏ విధంగా చూడబోతున్నారంటే ఏం చెప్తారు మీరు? కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎమ్మెల్యే అవుతున్నారు, తర్వాత అక్కడి నుంచి ఏమవుతారనేది వారు పెద్దవారు అందరూ కూర్చొని తీసుకునే నిర్ణయం. కానీ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు ఏందో డిసైడ్ చేసేసారు. ఇవాళ నేషనల్ మీడియా చూడండి, ఇంకోటి చూడండి, ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు లేదే ఏపీ రాజకీయం లేదు, ఇవాళ ఈ ప్రభుత్వం లేదు అనేది వచ్చింది. సో ఆయనకు రాబోయే రోల్ అనేది మినిస్టరు అటువంటివి ఇవన్నీ కాదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి రోలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రిప్రజెంట్ చేసే రోలు. ఇక్కడ కానీ సెంటర్లో కానీ ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం నిలబడగల ఏకైక వ్యక్తి. ఎవరు తప్పు చేసినా నిలదీసే శక్తి ఉన్న నాయకుడిగా ఉన్నాడు ఆయన. సో పవన్ కళ్యాణ్ రోలు వచ్చి ఒక చిన్న మినిస్టర్షిప్కో లేకపోతే ఎమ్మెల్యేకో అది కరెక్ట్ కాదు. ఆయన చాలా ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిగ్గుగా ఉండబోయే రోజు ఉంటుంది. రైట్, చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారి ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయిలో అయితే ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన ఎంతో తగ్గారు. అదేవిధంగా కూటమి ఏర్పాటుకు కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయడంలో ఆయన విజయం సాధించారు. అదే రేపు విజయానికి కూడా దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు భారీగానే ఉండబోతుంది. మేము సర్వేలు అవి అనే సంగతి పక్కన పెడితే ముందుగానే మేము విజయాన్ని ఇది చేసాం. అయితే మెజారిటీ ఎంత వస్తుంది అనేది జన ఉత్కంఠ తప్ప వేరే ఏమీ కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రేపు ఫలితాలు వెలువడిన తర్వాత జన సైనికుల సందడి జోషి ఏ విధంగా ఉండబోతుందో మీరే చూస్తారు కదా అని చెప్పి తన ఆశాభావాన్ని, అదేవిధంగా కాన్ఫిడెన్స్ని కూడా తెలియజేస్తున్నారు అజయ్ గారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.